నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసే వరకు ఈ ప్రభుత్వం వదిలేయలేదండి. హ్మ్. మీరు ఫస్ట్ నుంచి చూసినట్టయితే ఈ పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వానికి తప్ప, అదే రోజు చూస్తే గాని మనశ్శాంతించదు అన్న ప్రజలకు తప్ప, లేదా ప్రేక్షకులకు తప్ప, లేదా అల్లు అర్జున్ చేసింది తప్పంటారా? అంటే ఇక్కడ అంజి గారు మొట్టమొదట మాట్లాడుకోవాలి అంటే, హ్మ్. ఈ బెనిఫిట్ షోలుకి పర్మిషన్ ఇవ్వటం, హ్మ్. టికెట్ల రేట్లు పెంచుకొని చేసుకోండి అంటం అనేటువంటిది ఇప్పుడే కాదు. మనం గతంలో 'బాహుబలి' వచ్చిన దగ్గర నుంచి ఎందుకంటే బడ్జెట్లు ఎక్కువవుతున్నాయి. తర్వాత ఇది జాతీయ స్థాయిలో తెలుగు పరిశ్రమకి, తెలుగు సినిమాలకి పేరు తీసుకొస్తుంది కదా! అనేటువంటి దాంతోటి 2 ప్రభుత్వాలు పెంచుకోవటానికి అనుమతించడం అనేటువంటిది సాధారణంగా జరుగుతోంది. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో కొంచెం ఆ కక్షగట్టి కొన్నిటికి ఇవ్వకపోవటం అదొక్కటి తప్పితే ఇవ్వాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఓన్‌కి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మూవీ అనుకోండి. మామూలు రేట్లు పెట్టినా పర్వాలేదు. కానీ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అన్నప్పుడు ఏంటంటే మీకు బడ్జెట్ ఎక్కువవుతుంది. రికవరీ కావాలి అంటే కొంత పెంచుకోవాలి. అయితే పెంచడం మంచిదా తప్పా అనేటువంటి దాని మీద కూడా చాలా చర్చ జరుగుతోంది. అవును. సో, దాంట్లో కూడా నేననేదేంటంటే నిర్మాతకి అనుకూలంగా ఇప్పుడు అతనికి రికవరీ అయితేనే కదా! అంత ఇంకొక సినిమా తీయగలిగేది. ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజుల వరకు పర్వాలేదు. ప్రేక్షకులు గూడా ఏంటంటే బాగా చూడాలి, అభిమానం ఉన్నాడొచ్చి చూస్తాడు. లేనోడు నష్టం లేదు. ఒక 3 రోజుల తర్వాత చూస్తే ప్రాబ్లమ్ ఏంటి? సేమ్ సినిమా గదా! ఆ పిచ్చున్నోడు ఎటు తిరిగెళ్తాడు. సో, అది కాకుండా మొన్న మనకు జరిగినప్పుడుంది ఇది దాదాపు డిసెంబర్ 5వ తారీఖున ఏమో రిలీజ్ అయినట్టుంది. హ్మ్. 20 25 తారీఖు దాకా సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు కరెక్ట్‌గా డేట్ గుర్తు అన్ని రోజులు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారట. మరి దాదాపు 20 రోజులు పెంచుకోవడానికి ఎలా అనుమతిస్తారు మీరు? తర్వాత అంతకుముందు పెంచినప్పుడు చూసాం. 200 400 చేసుకోమన్నారు. మాక్సిమం 500 చేసుకోమన్నారు. ఇంతవరకే. ఈ 800, 900, ₹1000 ఏంటి? బెనిఫిట్ షోలు 3000 ఏంటి? కాబట్టి ఇలా ఇవ్వటంలో కూడా ప్రభుత్వాన్ని కూడా నేను ఫస్ట్ తప్పుపడుతున్నాను. కొంతవరకు గతంలో ఎలా చేశారో అలా చేయండి పర్వాలేదు. అయిన తర్వాత అది విచ్చలవిడితనం అయిపోయి అది ఎక్కడి దాకా దారితీస్తుందో మనం చూసాం. ఇవాళ అసలు నేను బెనిఫిట్ షోలే పర్మిషన్ ఇవ్వను. ఇక అసలు టికెట్ల రేట్ పెంపనే మాట లేదు. చూసుకుంటాం మీ సంగతి అనేదాకా రేవంత్ రెడ్డి గారు ఎళ్ళిపోయారు. అంటే ఒక ఒక చిన్న సంఘటన మీరు సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే అది ఎంతటి దుష్పరిణామాలకు దారితీస్తుంది అనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది. నంబర్ 1. రెండవది చనిపోయారు గాబట్టి ఆ కుటుంబం మీద మనం సానుభూతి చూపిస్తున్నాం. ఖచ్చితంగా సానుభూతి చూపించాల్సిందే. ఒక నిండు ప్రాణం పోయింది. పసిపిల్లాడు అటు ఇటు కాకుండా నిండు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇదంతా జరిగినప్పుడు ఈ సంఘటనలో ఆ భర్తను ఎవరైనా తప్పుపట్టారా ఇంతవరకు? అవును. ఎందుకు తప్పుపట్టరు? అసలు మీరు వాళ్ళు చెప్తున్నటువంటిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటున్నారు. హ్మ్. బెనిఫిట్ షో ఆ రోజునే అంటే నిజాలు మనకు తెలీదు గానీ ₹12,000 అతను ఖర్చు పెట్టాడట 4 టికెట్లకి. సో, అల్లు అర్జున్ ఆ థియేటర్‌కొస్తాడని తెలుసు. తెలిసినప్పుడు భార్యని, ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళటం అంటే చిన్న అది పిల్లలు ఏ సర్టిఫికేట్ సార్? ఏ సర్టిఫికేట్ పైగా అది ఆ! సినిమా. అసలిక్కడ ఇంకా ప్రధానమైంది. ఆ! మరి ఇది మంచి పాయింట్ రైజ్ చేశారు. ఏ హ్మ్. సర్టిఫికేట్ ఉన్నటువంటి సినిమాకి హ్మ్. ఇద్దరు పసిపిల్లల్ని తీసుకొని, భార్యని తీసుకొని మొట్టమొదటి రోజు షోకి నువ్వు వెళ్ళటం అంటే హ్మ్. నీకేమాత్రం రెస్పాన్సిబిలిటీ ఉంది ఒక భర్తగా, ఒక తండ్రిగా నీకు? ఇవాళ చచ్చిపోతే బావురు బావురుమని ఏడుస్తూ, అల్లు అర్జున్ మీద కేసు పెడతా, ఇంకోళ్ళ మీద కేసు పెడతా, లేపోతే నాకు ఇది కావాలని మాట్లాడుతున్నటువంటిది అతన్నెందుకు మాట్లాడరు మీరు? ఇది ఒక ఐ ఓపెనర్‌గా ఉండాల్సిన పని లేదా మిగతా వాళ్ళకి? నిజంగా ఇవాళ అల్లు అర్జున్‌ని మాట్లాడితే, అతను గతంలో గూడా మనం మాట్లాడుకున్నాం. కొంచెం ఓవర్. ఓవర్ ఇన్ ద సెన్స్ అత్యుత్సాహంతోటి మాట్లాడుతుంటాడు, ప్రదర్శిస్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. నిజంగా అలాంటి తొక్కిసలాట జరుగుతుంది, నిండు ప్రాణం పోతుందంటే అతను రాకుండా ఉండేవాడు. అతన్ని డైరెక్ట్‌గా మనం బ్లేమ్ జేయటానికి ఏమీ లేదు. గతంలో గూడా చాలామంది హీరోలు షో చూడటానికి వెళ్లారు. కాకపోతే ఆ దానికి దీనికి తేడా ఏంటంటే, మనవాడు అక్కడి నుంచి ర్యాలీగా వచ్చాడు. అది. అసలు సిట్యుయేషన్ హ్మ్. అక్కడ కనపడుతున్నప్పటికి కూడా, హ్మ్. నువ్వు ర్యాలీగా రావటం, అతనేమంటున్నాడు నేను ర్యాలీగా రావట్లేదు అంటున్నాడు. ఖచ్చితంగా పోలీసులు ఆ విజువల్స్ అనేది బయట బయట పెట్టారు. పెడుతున్నారు. అవును. చక్కగా రూఫ్ టాప్ మీద ఎక్కేసేసి వాళ్ళందరికీ అభివాదం చేస్తూ తీసుకొని రావటం. ఆ తర్వాత ఆ బౌన్సర్లు చేసినటువంటి ఓవర్ యాక్షను ఇదంతా. అయితే ఇక్కడ కీలకంగా మనం గమనించాల్సిందేంటంటే 2 వెర్షన్స్ ఇక్కడ వినపడుతున్నాయి. ఒకటి బయట ప్రాణం పోయింది, ఆవిడ చనిపోయింది, ఇంకో పిల్లాడి ప్రాణం ప్రమాదంలో ఉందని పోలీసులు ఎళ్లి చెబితే,
నేను సినిమా అయిపోయే వరకు నేను బయటికి రానని అల్లు అర్జున్ అన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అవునండి. అలా గనక నిజంగా జరిగి అల్లు అర్జున్ ఆ మాట అనుంటే క్షమార్హం కాదు. అతను ఏ శిక్ష వేసినా కూడా అతను దానికి అర్హుడు. అలా కాకుండా చెప్పిన వెంటనే గనక అతను రెస్పాండ్ అయ్యి బయటకు వచ్చేసి ఉంటే దీనికి ఇది క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంది, అల్లు అర్జున్ మీద ఉంది. అది గనక అతనికి తెలియకుండా జరిగిన వెంటనే అతను రిగ్రెట్ అయ్యి గనక బయటకు వచ్చేసి ఉంటే చెప్పారండి దీనికి కూడా ప్రెస్ మీట్లో నాకు సంబంధం లేదు, నాకు చెప్పలేదు అని అంటున్నారు ఆయన. చెప్పలేదంటున్నాడు ఆయన అంటున్నారు. కానీ పోలీసులు స్వయంగా మేము వెళ్ళి చెప్తే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చూశారు కదా, అవును. క్లియర్ గా చెప్పారు. మేము వెళ్ళాం, చెప్పాం. ఫస్ట్ వాళ్ళ మేనేజర్ ఆపాడు. మేనేజర్ని చెప్పమంటే అతను చెప్పలేదంటే మేము వెళ్ళి చెప్తే కూడా నేను సినిమా అయ్యేదాకా రానన్నాడు. ఇక్కడే ఈ కేసుకు సంబంధించిన మొత్తం కీలకం ఉందని నేను అంటున్నాను. అది గనక నిజంగా అల్లు అర్జున్ ఆ మాట అనుంటే మాత్రం క్షమార్హం కాదు, ఏ శిక్షకైనా అర్హుడే. కానీ అలా జరగకుండా ఒక సామాన్యమైన వ్యక్తిలాగా బయటకు వచ్చినాక తెలుసుంటే దానికి అతను మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందే కానీ మిగతా రెస్పాన్సిబిలిటీ ఉందని నేను అనుకోను. ఎందుకంటే అనేక మంది హీరోలు ఆ చికట్పల్లి క్రాస్ రోడ్లో ఉన్న థియేటర్లో చూడటం అనేటువంటిది ఒక ఆనవాయితీ. ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ, అంటే డైరెక్ట్గా ప్రజల స్పందన ఎలా ఉందండి. అలా కాకుండా మీరు కూడా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఓవర్ హైప్ వచ్చింది. భారతదేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా కానీ అదంతా చూడాల్సిన వాళ్ళంతా కూడా అంత ఎక్సైటెడ్గా ఉన్నారు. ఉన్నప్పుడు పోలీసులు అక్కడి నుంచి అట్టే బయటికి పంపించేసి ఉండుంటే నిజంగా వాళ్ళు ప్రిడిక్ట్ చేయగలరు కదా. మరి అక్కడి నుంచి ఊరేగింపుగా వస్తున్నప్పుడు మీరు ఎందుకు ఆపలేదు? ఇబ్బంది జరిగేటట్టుగా ఉందండి, మీరు ఇది చేయండి అని ఎందుకు అనలేదు? కాబట్టి దీంట్లో తిలాపాపం తలా పిడికిడు అన్నట్టుగా అటు పర్మిషన్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ దగ్గర నుంచి, సరిగ్గా ఆర్గనైజ్ చేయలేనటువంటి పోలీసుల దగ్గర నుంచి, తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని భార్యా పిల్లల్ని వెంట పెట్టుకెళ్ళినటువంటి ఆ భర్త దగ్గర నుంచి అల్లు అర్జున్ దాకా అందరూ కూడా దీంట్లో భాగస్వామి. అయితే సెలబ్రిటీ కాబట్టి అతనికి ఇవాళ నేషనల్ వైజ్గా క్రేజ్ ఉంది కాబట్టి, ఒక బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ ఉంది కాబట్టి, సో అతన్ని టార్గెట్ చేయడానికి సాఫ్ట్ టార్గెట్గా కనబడుతున్నాడు. సహజంగానే ఏంటంటే ఇండస్ట్రీ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఒక పెద్ద హిట్ వచ్చినప్పుడు పైకంతా బాగున్నట్టు అనిపించినా లోపల లోపల వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో మీకు తెలుసు. అది కూడా దీనికి యాడ్ అయిందేమోనని నేను అనుకుంటున్నాను. ఆ ఇండస్ట్రీలో ఉన్న కొంత జలస్ ఏదైతే ఉంటుందో మిగతాది ఉంటుందో ఫ్లేరప్ చేయడానికి. ఇంతవరకు పార్ట్ 1. అయితే పోలీసులు కొంత సంయమనం పాటించి సరే అయిపోయింది, అరెస్ట్ చేశారు, కోర్టుకు వెళ్ళారు, కోర్టు బయటకు వచ్చేసింది, కోర్టు ఇమీడియట్గా బెయిల్ ఇచ్చింది, 12 అవర్స్లో ఆయన బయటకు వచ్చేసాడు. అంతటితో వదిలేస్తే పోయేది కదా. వాళ్ళేదో పోలీసులు అన్నారనగానే ఈయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ గారు అతనికి అసలే మెచ్యూరిటీ తక్కువ, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా ఆయన అరవింద్ గారు ఎంతసేపుడికి దేని మీద ఫోకస్ చేసినట్టు అనిపించిందంటే నేను కూడా చూసాను. అసలు ఇంత పెద్ద సక్సెస్ సాధించినటువంటి మేము సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాము, దాన్నే మేము పెద్ద త్యాగంగా భావిస్తామంటే మీరేంటి తప్పదు అన్న టోన్ వినిపించింది దాంట్లో. కరెక్ట్. అవును, అది తప్పు. అవును. అసలు అక్కడ మీరు సక్సెస్ గురించి కానీ మిగతా దాని గురించి కానీ మీరు సెలబ్రేట్ చేసినా చేయకపోయినా ఇట్స్ బ్లాక్ బస్టర్. రెండోసారి కూడా అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు రావచ్చేమో అనేటువంటి స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి. అద్భుతంగా నటించాడు, నేనైతే చూడలేదు కానీ చాలా బాగా చేశాడు అనేటువంటిది యునానిమస్గా వస్తున్నటువంటిది. కరెక్ట్. భారతదేశ వ్యాప్తంగా ఇవాళ బ్రహ్మాండమైనటువంటి టాప్ ఎవరున్నారు అంటే అల్లు అర్జున్ పేరు వినపడుతున్నప్పుడు మీరు ప్రత్యేకంగా మమ్మల్ని అక్కడి నుంచి పిలిచారు, మమ్మల్ని ఇక్కడి నుంచి పెట్టి మాకు సన్మానం చేస్తూ ఉన్నారు, మమ్మల్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు, మేము అది చేసుకోలేకపోయాము అంటే ఏంటంటే ఇవన్నీ మీకోసం వదులుకుంటున్నాం మేము అనేటువంటి భావన అక్కడ కలిగిస్తోంది. ఇది ఫస్ట్ టైం కూడా ఇలానే జరిగింది సార్. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి గారిని పేరు మర్చిపోయారు. మరి ఎంత తప్పు అండి అసలు ఇవే మిస్టేక్స్ అన్నీ కూడా. అనేది ఏంటంటే సరే అది యథాలాపంగా జరగవచ్చు, వెంటనే ఏం చేయాలి? తప్పు జరిగిందని వెంటనే అక్కడి నుంచే చెప్పాలి. ఏమండి తడబాటులోనో లేకపోతే ఆ ఫ్లోలో నాకు ఇది రాలేదు, క్షమించండి రేవంత్ రెడ్డి గారు, బాగుంది, మీరు కనుక లేకపోతే ఇవాళ నా సినిమా ఇంత పెద్ద సక్సెస్ కాదు. అవును, నిజమే కదా ఇది. అవును, ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మీకు లాభాలు వస్తున్నాయి, లేకపోతే 1000 కోట్లు దాటిపోయి 1500 కోట్లు దాటిపోయి ఎక్కడో బాహుబలిని కూడా 2ని కూడా రికార్డ్ బ్రేక్ చేస్తున్నట్టున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? ఏ సినిమాకి లేనంతగా రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం అటు ఆంధ్ర ప్రభుత్వం ఇచ్చారు కాబట్టే కదా. అన్నప్పుడు మరుసటి రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ఏమాత్రం విఘ్నత ప్రదర్శించినా ఇంత దూరం వచ్చేది కాదు. అయితే నేను అనుకోవటం రేవంత్ రెడ్డి గారు అంత చీప్గా బిహేవ్ చేస్తారని నేను అనుకోను. కేవలం తన పేరును మర్చిపోయినంత మాత్రాన ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం అని చెప్పాడు.
దానికంటే కూడా నేను అనుకున్నది ఏంటంటే ఆ చనిపోయినటువంటిది ఎక్కువ కదిలిచ్చిందేమో రేవంత్ రెడ్డి గారిని. అదొకటను అల్లు అర్జున్ గారి వాళ్ళ ఇంటి మీద దాడి జరిగినప్పుడు అవును. ఆయన ట్వీట్ చేసినప్పుడు ఉమ్. ఈయన పేరు కూడా ఆయన ప్రస్తావించాల మరి ఆ ట్వీట్లో. సరే రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి మనకు ఆ. తెలుసు కదా, ఇంత దాకా వచ్చినాక కానీ ఆ, మొదట్లో అన్ని నేనంటే ఉమ్, ప్రతిపక్షం అనేటువంటిది టీఆర్ఎస్ ఎప్పుడెప్పుడా అని కాసుకొని కూర్చుంది. బీజేపీ సంగతి పక్కన పెడితే ఏ చిన్న తప్పు జరిగినా రేవంత్ రెడ్డిని బంబార్డ్ చేయడానికి. ఉమ్, అలాంటి సందర్భంలో ఇలాంటి అవకాశాన్ని వాళ్ళు అస్సలు వదులుకోరు. ఏ చర్య తీసుకోకుండా ఉండుంటే అల్లు అర్జున్ గారి మీద మళ్ళీ వీళ్ళే తిరగబడి నానా మాట్లాడినారు, సెలబ్రిటీ కాబట్టి వదిలేసావా ఇదా అదా అని. ఇప్పుడు దాడి కూడా రాజకీయమే అంటున్నారు కదా. ఏ అంతే. పార్టీ వాళ్ళు, మా పార్టీ మీ పార్టీ వాళ్ళు చేశారని వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు తర్వాత ఆ కేసులో ఇమీడియట్ గా బెయిల్ వస్తుందని తెలుసు, ఉమ్, వచ్చింది కూడా. వచ్చింది. ఆ, సో దానికని ఏంటంటే మన పాత్ర మనం పోషిద్దాం, బెయిల్ పాటికి బెయిల్ వచ్చేస్తుంది కదా, సో బ్లేమ్ మన మీద లేకుండా ఉంటుంది అనేటువంటి ఇంటెన్షన్ తోటి తెలంగాణ ప్రభుత్వం చేస్తే దాన్ని ఇంటెన్షనల్గా చేశారనేటువంటి ఒక క్రియేట్ చేసి దానికి రాజకీయ రంగు పులిమి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సెలబ్రిటీస్ అంతా దారి పట్టడం కూడా ఇంకొంత అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. ఉమ్. ఈవెన్ కామన్ పీపుల్ దృష్టిలో కూడా ఏమైందంటే ఇక్కడ ఒకటి గమనించాల్సింది సార్, అల్లు అర్జున్ చుట్టే ఉన్న వాళ్ళే చేశారు ఇవన్నీ తప్పులు అనిపిస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా. ఫస్ట్ మేనేజర్ సంతోష్ అతను చేసిన చేసిన తప్పు. తప్పు ఇక్కడ వచ్చేసి ఆ లైవ్లు ఎవరిస్తున్నారు? ఎవరిస్తున్నారు? ఆ టీం, అతని టీమే పిఆర్ టీం ఏదో ఉండుంటుంది కదా, ఆ టీం చేసి మిగతా వాళ్ళకి ఎంట్రీ లేదు కదా Entry లేదు లోపలికి. అంటే దీనిలో నుంచి కూడా ఏదో మనం మైలేజ్ తీసుకోవాలనేటువంటి కక్కుర్తి మూలాన ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. కామన్ మ్యాన్ దృష్టిలో ఎలా వెళ్తుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. అది సీక్రెట్ గా జరిగినట్టు ఇవాళ మీరు బాగుండేది. ఏదో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళారు, పలకరించి వచ్చారు, ప్రతి సెలబ్రిటీని చూపించారు. అవును, అరే కోమాలో ఉండే పిల్లాడు ఆ రకంగా కొట్టుమిట్టాడుతూ ఉంటే ఏంట్రా ఇది, అవును, ఒక రోజు 12 గంటలు జైల్లో ఉన్నందుక ఈ హడావుడి అనేటువంటిది కామన్ మ్యాన్ దృష్టిలో. మీకంటూ తర్వాత మీకు ఒక ప్రొడ్యూసర్స్గా, ఒక డైరెక్టర్గా, కో స్టార్గా మీకుండే రిలేషన్ వేరు, ఉమ్, మీకుండే ఆబ్లిగేషన్ వేరు, దాని మీద మీరు వెళ్ళి ఉండొచ్చు. కానీ కామన్ మ్యాన్ దృష్టిలో ఆ అల్లు అర్జున్ మీద ఉన్నటువంటి సాఫ్ట్ కార్నర్ ఈ దెబ్బతో పోలా. ఆ. తెలియకుండానే మీరు అతను కీడు చేశారు. చేసిన తర్వాత నాకు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో చూస్తే ఏంటంటే బిగ్గెస్ట్ బ్లండరు మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, పోలీసులు నా మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఆ, ముఖ్యమంత్రి గారిని చెప్పడం ఎప్పుడైతే ఉందో అప్పటితోటి పోలీసులు నిన్న ఆఫ్ ద రికార్డ్ ఎవరో మాట్లాడటం, మరి ఎంతవరకు నిజమో తెలియదు, ఏదో సీన్ ఉందట దాంట్లో, ఇతనేదో నీళ్ళల్లో అవునండి. యూరిన్ పాస్ చేస్తే అవును, అవును, ఆ పోలీస్ ఆఫీసర్ తోటి అది వాళ్ళని బాగా హర్ట్ చేసింది అనేటువంటిది ఉమ్. అంటున్నారు. సో దాంట్లో అది- చాలా పాజిటివ్ అది కూడా సన్నివేశం అండి. సినిమా అనేది నేను ఒక అదే. కల్పితం. దాన్ని ఒకసారి తేడా వచ్చింది అనుకోండి అంజి గారు, ఇవన్నీ కౌంట్ అవుతాయి. కోడిగుడ్డు మీద ఈకలు బీకుతారు. మరి అదే సినిమాలో చాలా గొప్పగా కూడా చూపించారట పోలీసులు ఉమ్, కొంతమందిని, ఉమ్, మరి అదెందుకు తీసుకోరు? అంతే. కాబట్టి ఏంటంటే ఒకసారి తేడా వచ్చినాక మీరు వెంటనే సరి చేసుకోకపోతే ఇక్కడ ఏంటంటే అందరూ ఈగోస్కి వెళ్ళారు అనేటువంటిది నాకు అర్థమవుతున్నటువంటి మాట. ఉమ్, అటు పోలీస్ డిపార్ట్మెంటు ప్రెస్టేజ్కి వెళ్ళింది, రేవంత్ రెడ్డి గారు వీళ్ళకి ఒక పాఠం చెప్తే లాభం లేదు, నేను అడిగింది ఇచ్చినా కూడా సరే నా పేరు మర్చిపోయారు అనేది పక్కన పెట్టినా కానీ ఇలా బాధ్యతారాహిత్యంగా బిహేవ్ చేశారనేటువంటిది ఒకటైతే, అల్లు అర్జున్ నాకు వచ్చినటువంటి క్రేజ్ని దెబ్బతీయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక అపోహలోకి ఆయన వెళ్ళిపోవటం, మీరు అన్నట్టుగా ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరీ మిస్ హ్యాండిల్ చేయడంతో ఇది ఇంత దూరం వచ్చింది. ఇప్పటికైనా మన మీడియాను కూడా ఇవాళ నేను ఇందాక కారులో వస్తూ చూస్తూ ఉంటే, అరే పోలీసులు పిలిచారు, అల్లు అర్జున్ వెళ్తున్నాడు, అతను ఏదో నేరస్తుడైనట్టు లేకపోతే ఏదో శిక్షపడ్డటువంటి ఆ నేరస్తుడిలాగా మీరే నిర్ధారణ చేసి దాని వెనకాల మీడియా వాళ్ళందరూ కార్లా వెళ్ళే ట్రాఫిక్ ఎంత ఇబ్బంది. సరే వెళ్ళిన తర్వాత ఎడు తిరిగి కనపడతాడు మీకు ఆ పోలీస్ స్టేషన్ దగ్గర, అక్కడ తీసుకోండి. చేజ్ చేయటం ఏంటి? ఇలా చేసే కదా బ్రిటన్లో ఆవిడ డయానాని ప్రాణం తీశారు. ఆవిడేదో ప్రైవేట్ దీంతో ఎవరితోటో వెళ్తుంటే ఆవిడని చేజ్ చేసి పరిగెత్తి ఆ కారు బోల్తా పడి ప్రాణం కోల్పోయే వరకు ఊరుకోలేదు కదా. ఎందుకు అంత అత్యుత్సాహం అంటున్నాను నేను ఈ మీడియా హౌసెస్కి. సో ముందు మనం కవర్ చేసామా, ముందు చేసామా, అసలే వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళ బాధలో వీళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ తలనొప్పి ఉంది, మీరెందుకు ఇంకా ఎక్స్ట్రా క్రియేట్ చేస్తున్నారు? మన మోహన్ బాబు కొట్టింది ఎందుకు? తీసుకెళ్ళి మూతిలో పొడిస్తేనే గొట్టంతో. వాళ్ళ గోల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పినప్పుడు మీరు వినండి, వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు చేయండి. అంతేగాని ఇవన్నీ కలిసి ఏంటంటే ఇంత పెద్ద మెస్ చేసింది అంజి గారు. కొంచెం టాపిక్ మనకి ఎక్కువైనా తప్పలేదు, ఎందుకంటే వాళ్ళు బర్నింగ్ టాపిక్ కాబట్టి. రైట్. దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే జనం బాధ్యతాయుతంగా ఉండండి. తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. తప్పు జరిగినప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ వెంటనే విషయం తెలిసిన వెంటనే అక్కడదక్కడ వదిలేసి
వెంటనే ఆ హాస్పిటల్కి గనక వెళ్ళుంటే అతను ఇంత దూరం వచ్చేదే కాదు. ఒక రకమైన అభద్రతా భావంలోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఎలా ఉంటుందంటేనండి సెలబ్రిటీస్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, తన చుట్టూ ఉన్నటువంటి ఆ పీఆర్ టీమో లేకపోతే కోటరీనో వాళ్ళు చెప్పింది చేయటం తప్పితే వాళ్ళంతట వాళ్ళు సొంతగా డెసిషన్స్ తీసుకునే పరిస్థితి పోయిందని నా భావన. హ్మ్. ఏం చేస్తే ఏమవుతుందనే ఒక అభద్రతా భావంలోకి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే, వీళ్ళేం చెప్తే అది చేయాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అలా కాకుండా కొంచెం ఆలోచించి, ఎవరన్నా మంచి సలహా ఇచ్చి, జరిగిన దీని గ్రావిటీని తగ్గించాలంటే వెంటనే వెళ్లి పరామర్శించుంటే బాగుండేది అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. అక్కడ మరి ఏదో లీగల్‌గా ప్రాబ్లమ్ వస్తదని అప్పటికి ఇంకేం లీగల్ ఉందండి? లేదు కదా! అదే. సంఘటన జరిగిన వెంటనే లీగల్ ఏముంది? బావుండేది అది. వెళ్ళినా కూడా హ్మ్. ఆ వెళ్ళిన వెంటనే అక్కడే నువ్వు ఆర్థిక సాయమో, ఇంకోటో అక్కడ అనౌన్స్ చేసిన తర్వాత ఎప్పుడో కదా నీ మీద కేసు పెట్టింది. కరెక్ట్. అవును. స్పాంటేనియస్‌గా అక్కడ రెస్పాండ్ అయ్యి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఏదేమైనప్పటికీ జరిగింది దురదృష్టకరమైనటువంటి సంఘటన. దీంట్లో అందరి తప్పు ఉంది కాబట్టి అందరూ రివ్యూ చేసుకొని తమను తాము కరెక్ట్ చేసుకొని మరొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే అందరి మీద ఉంది.